హాయ్ ఫ్రెండ్స్, నేను అమ్మ క్లాస్ అబ్బాయి మాస్. ఫ్రెండ్స్, మా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది ఫ్రెండ్స్. ఇతను ఎవరో అనుకుంటున్నారా? మా అన్నయ్య ఫ్రెండ్స్. అయితే ఒంట్లో బాగట్లేదమ్మా అని అంటే మా దగ్గరికి రామంటే వచ్చాడు ఫ్రెండ్స్. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్టులు అన్నీ చేసి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పారు ఫ్రెండ్స్. అంతే, ఏం చేయాలో అర్థం కాక అయోమయం అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. డయాలసిస్ అంటే చాలా ఇంకా లాస్ట్ స్టేజ్ అంట ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న మా తమ్ముడు ముగ్గురు అలాగే చనిపోయారు ఫ్రెండ్స్. మా తమ్ముడైతే ఫస్ట్ యాక్సిడెంట్ అయి వాడు చనిపోయాడు. తర్వాత మా అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆమె చనిపోయింది. తర్వాత మా నాన్నకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆయన చనిపోయాడు. ఉందల్లా మా అన్నయ్య నేనే ఫ్రెండ్స్. మా కుటుంబంలో చూస్తే వాడికి కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా అన్నయ్యకి ఏం చేయాలో ఫ్రెండ్స్, కొంచెం బిడ్డ కొన్నాళ్ళ పాటు నాకు తోడుగా ఉండేటట్టు కొంచెం దయచేసి మీ అందరు కొంచెం ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఈ బిడ్డ కొన్నాళ్ళ పాటు చల్లగా ఉండాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్నయ్య ఎట్లా డయాలసిస్ చేయించుకోమని వాళ్ళ ఊరు పంపించాం ఫ్రెండ్స్. అయితే రేపు సోమవారం అన్నా చేయించుకుంటానమ్మా, నాకేమో కొంచెం భయంగా ఉందంటే ఏం కాదన్నా వెళ్ళి చేయించుకో, మంచిగా ఉంటుంది, చాలామంది చేయించుకుంటున్నారన్నా, ఏం ఇబ్బంది ఉండదులే అని చెప్పా ఫ్రెండ్స్. నాకైతే కొంచెం ధైర్యం చాలట్లేదు ఫ్రెండ్స్. మీరు కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి. ఈ చిన్న వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ బిడ్డకు కూడా కొంచెం ధైర్యంగా ఉండేటట్టు ప్రార్థన